తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపబోతోంది. ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. తెలంగాణలో కుల గణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కుల గణనకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు గురుకుల ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఇవాళ్టితో ముగుస్తోంది. మొదటి విడతలో వేములవాడ, సిరిసిల్ల మీదుగా యాత్ర సాగింది. అగ్రహారం దగ్గర ఇవాళ జరిగే సభతో ప్రజాహిత యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు బండి సంజయ్. సీఎం జగన్ ఇవాళ కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేస్ ని మరోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని. 4 ఎమ్మెల్యేలు ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చారు. ఫిర్యాదిచ్చిన టీడీపీ విప్ బాల వీరాంజనేయ స్వామి కూడా హాజరు కావాలని లేఖ రాశారు. హాజరు కాకపోతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు స్పీకర్. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరు నేతల ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఇవాళ ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలతో మాట్లాడబోతున్నారు. రేపు దేశవ్యాప్త కార్మిక సమ్మెకు పిలుపునిచ్చే అఖిలపక్ష కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఈ సమ్మెకు మద్దతు పలికింది. ఎన్నికలొస్తున్నాయని హైదరాబాద్ రాజధాని డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నారు సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ. సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని అన్నారు. మరో 2 ఏళ్లు కావాలంటే మరో కుట్రకు తెరలేపిందన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో ఏపీలో మరో పార్టీ రంగంలోకి దిగింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఈ పార్టీని ప్రకటించారు. గుంటూరులో అధిక జన మహాసంకల్ప సభ పేరుతో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు. 17 అంశాలతో మేనిఫెస్టోని రూపొందించారు. ఇవాళ మేడారం మహాజాతర ఉత్సవ కమిటీ ప్రమాణం చేసేందుకు సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. రైతులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించారు తెలంగాణ టీ స్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు. ఎండాకాలం వచ్చినా అల్లూరు జిల్లా ఏజెన్సీలో చలి ఏమాత్రం తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదు కావడంతో గిరిజనులంతా గజగజ వణుకుతున్నారు. చింతపల్లిలో 7.6 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొండలపై దట్టంగా మంచు కురుస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంచు తెరలు కమ్ముకున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై మంచు దుప్పటి కప్పుకుంది. దట్టమైన పొగమంచు మధ్య స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు. ఖమ్మంలో తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ జరిపింది సంకల్ప సంస్థ. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఈ ర్యాలీని ప్రారంభించారు. అయోధ్య స్పెషల్ ట్రైన్ లో ఖమ్మం భక్తులు వినూత్న రీతిలో బర్త్డే వేడుకలు జరిపారు. భోగిలోనే కేకుకు బదులుగా జామకాయ, క్యారెట్ కోసి వేడుక జరుపుకున్నారు. ములుగు జిల్లా గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండుగ ఘనంగా జరిగింది. 14 మంది లక్ష్మీదేవరలతో అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు గిరిజనం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పాలమూరులో భారీగా కల్తీ నెయ్యిని సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. 4,60,000 విలువైన కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. భూపాలపల్లిలో పోలీస్ స్టేషన్ నుంచి రేషన్ బియ్యంతో మాయమైన డీసీఎం వ్యాన్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనిగా భావిస్తున్నారు ఉన్నతాధికారులు. ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే డీసీఎం మాయమైనట్లుగా అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్. అల్లూరు జిల్లా అప్పలరాజుపేటలో అడవిలో ఉండే చుక్కల జింక దారి తప్పి జనావాసాల్లోకి వచ్చేసింది. కుక్కలు తరమడంతో ఒక స్కూల్లోకి ప్రవేశించింది. మలక్పేట అక్బర్బాగ్ లోని కిష్వా జ్యువెలరీ యజమానిపై 3 వ్యక్తులు కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాల్ని దోచుకుపోయారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా రికార్డ్ స్థాయిలో అక్షరాభ్యాసాలు జరిగాయి. 7,646 చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. వసంత పంచమి సందర్భంగా నిర్మల్ మహాలక్ష్మివాడలోని శ్రీ రాజశ్యామల ఆలయ ప్రాంగణంలో 11,000 మంది మహిళా భక్తులతో కోటి కుంకుమార్చన జరిపించారు. వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ విశాఖలో జన జాగరణ సమితి నిరసన చేపట్టింది. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. మే 13 నుంచి 19 వరకు ఎబ్సెట్, మే 8న ఈసెట్ పరీక్ష జరగనుంది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగుస్తోంది. జేపీ నడ్డా ఇవాళ గుజరాత్ నుంచి తన నామినేషన్ ని దాఖలు చేస్తారు. గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాలా, మన్సుఖ్ మాండవీయకు తిరిగి అవకాశం కల్పించలేదు. బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన్ని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బంగారు స్తంభంపై ధ్వజారోహణంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం కామాక్షి అమ్మవారికి లక్ష్మీ, సరస్వతి దేవి రూపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పల్లకీ సేవ జరిపారు. పేపర్ లీక్ కేసుపై సిట్ ఏర్పాటు చేశామన్నారు జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, అరెస్టులు కూడా ఉంటాయని అన్నారు. బెంగాల్లోని సందేశ్కలిలో మహిళలపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టీఎంసీ నేత షాజహాన్ అనుచరులు తమపై అత్యాచారం చేశారనేది వారి ఆరోపణ. సందేశ్కలిలో పర్యటనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై గవర్నర్ న్యాయ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ రవాణా సంస్థ కొత్తగా 350 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం కేజ్రీవాల్ ఈ బస్సులకి పచ్చ జెండా ఊపారు. యూపీలోని లక్నోలో భారీగా పొగమంచు కమ్మేసింది. రహదారులపై దారి కనిపించక వాహనదారులంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కోటాలో మేము ట్రైన్ ని జెండా ఊపి ప్రారంభించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అదే ట్రైన్ లో ప్రయాణించి ప్రయాణికులతో కూడా మాట్లాడారు. ఆయన బీజేపీ నేత మయాంక్ నాయక్ కి రాజ్యసభ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో గుజరాత్ లోని పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు కార్యకర్తలు. పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ లక్నోలో సీఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అస్సాంలోని కరీంగంజ్ లో అక్రమంగా తరలిస్తున్న దగ్గు సిరప్ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్బార్ నిర్వహించారు. గోరఖ్పూర్ లో పలు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తుదారులతో మాట్లాడారు. రాజధాని అబుధాబిలో నిర్మించిన స్వామినారాయణ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆలయంలో తొలి పూజ చేశారు. ఆలయమంతా కలిగి తిరిగిన మోదీ నిర్మాణానికి కృషి చేసిన కార్మికుల్ని, ట్రస్ట్ సిబ్బందిని అభినందించారు. ఈ ఆలయం చుట్టూ ఒక పవిత్ర నదిని ఏర్పాటు చేశారు. దీనికోసం గంగా, యమున నుంచి జలాల్ని తీసుకొచ్చారు.